ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మహాతండ్రి, నీకు స్తోత్రాలు. నీ సహవాసంలో భాగంగా ఈ యొక్క నైవేద్య ప్రార్థనలో నీ బిడ్డలుగా మేము చేరి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉంటుండగా తోడుగా ఉండండి. నేటి దిన ఈ కార్యక్రమానికి సహాయం చేయండి. నీ యొక్క కృపచేత బలపరచి దీవించి కాపాడుమని యేసు పేరట ప్రార్థన చేయించుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆరాధిస్తూ దేవుని గణపరచుదాం. దైవదేవుని సన్నిధానంలో మనమందరం
స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతి పాటలతోని పాడుకుంటూ ధ్యానాన్ని కనిపించుతాను. స్తోత్రం. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతి పాడుచు పచ్చని ఒలీవలై ఉందును. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతి పాడుచు పచ్చని ఒలీవలై
హల్లెలూయా. ఎలా తీర్చగలనయ్యా నీ రుణం అని పాడుకొంచు దేవుని కనపరుస్తాం. తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. వినలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. ఆరిపోయినా ఈ దీపములు వెలిగించినావు, ఆరిపోయినా ఈ దీపములు వెలిగించినావు, వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపి
సేవకే అంకితం యేసయ్యా నా జీవితం సేవకే అంకితం నిత్యము నిన్ను సేవించుచు నన్నెంతగానో ప్రేమించి నీవు గొల్గొత కొండకు నన్ను మోసినావు నన్నెంతగానో ప్రేమించి నీవు గొల్గొత కొండకు నన్ను మోసినావు అమరత్వానికి మార్గము చూపిన పునరుత్థానుడా స్తోత్రము అమరత్వానికి మార్గము చూపిన పునరుత్థానుడా స్తోత్రము నన్నెంతగానో ప్రేమించి నీవు గొల్గొత కొండకు నన్ను మోసినావు నన్నెంతగానో ప్రేమించి నీవు గొల్గొత కొండకు నన్ను మోసినావు అమరత్వానికి మార్గము చూపిన పునరుత్థానుడా స్తోత్రము అమరత్వానికి మార్గము చూపిన పునరుత్థానుడా స్తోత్రము ఆధారం నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే నా యేసయ్యా నన్నావరించి నడిపించు మేఘమ నన్నావరించి నడిపించు మేఘమ నా ముందు నడిచే అగ్నిస్తంభమా నన్నావరించి నడిపించు మేఘమా నన్నావరించి నడిపించు మేఘమ నా ముందు నడిచే అగ్నిస్తంభమా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం నిజమైన స్నేహితునిగా దరిచేరి నీలోని సుగుణాలు బోధించిదివే నిజమైన స్నేహితునిగా దరిచేరి నీలోని సుగుణాలు నేర్పించిదివే నీ సహవాసమే మనిషిగా మార్చినది సుగుణాల సంపన్నుడా స్తోత్రము నీ సహవాసమే మనిషిగా మార్చినది సుగుణాల సంపన్నుడా స్తోత్రము స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా జీవిందును నిత్యము నీ నీడలో జీవిందును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా నీ సహవాసమే మనిషిగా మార్చినది నీ సహవాసమే మనిషిగా మార్చినది సుగుణాల సంపన్నుడా స్తోత్రము సుగుణాల సంపన్నుడా
సంపన్నుడా స్తోత్రము, సుగుణాల సంపన్నుడా స్తోత్రము, సుగుణాల సంపన్నుడా స్తోత్రము. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం పాద సేవకే అంకితం. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా, ఏ తెగులు ఎన్నడు దరి చేరనీయవు. నా దాగు చోటు నీవే యేసయ్యా, ఏ తెగులు ఎన్నడు దరి చేరనీయవు. నా ఎదుగుదలకు పందిరి నీవే, నా క్షేమధారమా స్తోత్రము. నా ఎదుగుదలకు పందిరి నీవే, నా క్షేమధారమా స్తోత్రము. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా 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 నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. నీ పాద సేవకే అంకితం. నీ పాద సేవకే అంకితం. అందరూ తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, తల్లు వంచుదాం. ఘనత వహించిన మహాదేవ, ఈ శుభప్రదమైన దినమున నీ ఎదుట మేము చేరి గణపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఇదిగో నాయన ఈ నెలలో ఈ 3వ తారీఖున నీ యొద్దకు చేరి ఉంటుండగా దీవించమని, కృపా సత్యములతో నడిపించమని ప్రభువా, వీక్షిస్తుంటున్న ప్రతి వారికి తోడుగా ఉండండి. సమీపాన దూరాన ఉంటున్న ప్రతి వారికి కృపను దయచేయండి. యేసు పేరట ప్రార్థన చేయుచుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఉపదేశాన్ని విందాం జాగ్రత్తగా. Praise the Lord. Praise the Lord.
మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడాను శుభాభివందనాలు. మొదటివాడను కడపటివాడను, అల్ఫా ఒమేగా, నేనయ్యున్న దేవుడిని. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ దేవదేవునికే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధానములో తన యొక్క మహాకృప ద్వారా కాచి కాపాడి క్షేమమును కలగచేసినటువంటి దేవదేవుని సన్నిధానములో కృతజ్ఞత కలిగి ప్రార్థనాపూర్వకముగా భక్తి శ్రద్ధలతోటి దేవుని యొక్క ఉపదేశమును ఆలకించుదాము. ప్రభు సన్నిధానములో ఆరాధనలో దేవుడు సహాయం చేసి ఉన్నారు. మరి అది మాత్రమే కాదు, ఫిలిప్ పాస్టర్ గారు హోలీ మినిస్ట్రీస్ మంచిర్యాల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేయించు ఉంటున్నాము. అదే విధముగా 24 గంటల ప్రార్థనల్లో అనేకులు ప్రార్థించుచూ ఉంటున్నారు. ఈరోజు ఒక వార్త వినపడింది. ఎన్నో ఆటలతోటి పిల్లలు మరి నిద్ర లేకోకుండా ఉంటున్నారని అనేక మంది పిల్లల విషయమై ప్రార్థన సహాయం కోరినప్పుడు ప్రార్థిస్తే ఈరోజు కొన్ని ఆటలను వేసినట్లుగా ఆ పబ్జి అనేటువంటి ఆట, దేవుని కార్యములు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పిల్లల విషయంలో ప్రార్థనా సహాయం కోరి ఉన్నారు. ఈ చైన్ ప్రేయర్లో ఈ యొక్క రిక్వెస్ట్ని పెట్టాము, ప్రార్థించారు. ఈరోజు దేవుని కార్యాన్ని చూచి ఉన్నాము. ఇలా ఒక్కొక్క అంశము ప్రార్థనలో పెట్టటము, దాని గూర్చినటువంటి జవాబును చూచూ ఉంటున్నాము. ఇదంతా దేవుని కార్యమై ఉన్నది. అదే విధముగా అపోస్తుల కార్యములు రాసి ఇచ్చిన పిల్లలందరికీ కూడాను దేవుని యొక్క దీవెన కలుగునుగాక. మరి ఈ మాసములో కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, మరి అక్టోబర్ మాసంలో కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక వ్రాయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయించు ఉంటున్నాను. ప్రభు సన్నిధానంలో ఈరోజు రాసిన వారందరికీ కూడాను మరి దైవజనులు బహుమానం ఇస్తారు. దేవుడు అంతకంటే ఉన్నతమైనటువంటి బహుమానం కూడా మీకు ఇచ్చునుగాక. దేవుని సన్నిధానములో అపోస్తుల కార్యములు రాసినటువంటి వారు కొరింథీ పత్రికలు వ్రాయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయించు ఉంటున్నాను. మరి అదే విధముగా గడిచినటువంటి దినములలో ఉపదేశాల ద్వారా దేవుడు మనల్ని బలపరచుచు నడిపించుచూ ఉంటున్నారు. ఈరోజు మరి ప్రభు సన్నిధానంలో ప్రభు మనతోటి మాట్లాడేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. గడిచినటువంటి దినములలో సంఘమును పాడు చేయటానికి, గొర్రెలను మోసగించటానికి అనేకమైనవి చూచుచూ ముందుకు నడుస్తూ ఉంటున్నాము. అపోస్తులైనటువంటి పేతురు గారికి ప్రభు అయినటువంటి క్రీస్తు అప్పగించినటువంటి బాధ్యత, నా సంఘమును కాయుము, నా గొర్రెలను కాయుము, మేపుము అని చెప్పుచూ ఉంటున్నారు. దాని అంతరార్థము చెప్పకనే చెప్పుచూ ఉంటున్నాడు ప్రభు, నిన్ను కాపరి పోస్ట్ నీకు ఇచ్చుచూ ఉంటున్నాను. కాపరి, గొర్రెలను మేపే వ్యక్తిని, కాసే వ్యక్తిని కాపరి అని అంటారు. ప్రభు అంటున్నారు కదా, యోహాను శుభవార్త 10వ అధ్యాయము 14వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ కాపరి పనిని నీవు చేపలు పట్టేటువంటి జాలరువా, ఇప్పుడు నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తున్నానన్నాడు ప్రభు. ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని చెప్పి అన్నారు.
అదే పేతురుతోటి ప్రభు అంటున్నారు, నిన్ను కాపరిగా చేయబోతూ ఉంటున్నాను. కాపరి అయితే గొర్రెలకు మంచి కాపరి నేను ప్రభు చెప్పుచూ ఉంటుంటే, ఆదికాండము 46వ అధ్యాయము 33వ వచనంలో ఐగుప్తీలకు గొర్రెల కాపరులు హేయులు అని వ్రాయబడి ఉన్నది. అన్యులకు కాపరి అంటే అసహ్యము. ఎందుకంటే ఒక కాపరి యొక్క అడుగు జాడలలో ఆ అనుగుణముగా నడిచేటువంటి అనుభవము అన్యుడుగా ఉన్నటువంటి వ్యక్తికి ఇష్టం ఉండదు. ప్రతి మనిషి ఒక కాపరి అడుగు జాడల్లో నడవాలి అన్నటువంటిది ప్రభు సంకల్పమై ఉన్నది. ఆదికాండము 46వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఒక్కసారి ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. 46వ అధ్యాయము 33వ వచనంలో, గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీలకు హేయుడు. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీలకి హేయుడు. కానీ ప్రభు ఏమన్నాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే మంచి కాపరి అయినటువంటి ప్రభువు ఐగుప్తీలకు హేయులు, అన్యులకు హేయులు. దేవుని సన్నిధానములో ఒక విశ్వాసిగా, ఒక సంఘములో చేర్చబడి, ఒక సహవాసములో చేర్చబడి, ఆ యొక్క సహవాసములో నీవు నడుచుకోవాలి అనంటే ఆ కాపరిని నీవు అనుసరించాలి. ఆ కాపరి యొక్క ఉపదేశమును నీవు ఆలకించాలి. ఆ కాపరి స్వరమును నీవు వినాలి. ఆ కాపరి యొక్క అడుగు జాడలలో నీవు నడవాలి. అది క్రైస్తవ ధర్మము, ప్రభు చెప్పినటువంటి బోధ. అయితే అన్యులుగా ఉన్నటువంటి వారికి అలాంటి అనుభవము ఇష్టము లేదు, హేయము అని వ్రాయబడి ఉన్నది. ఒకవేళ ఈరోజు ఆ బోధను ఆలకించటమే కానీ, దైవ సన్నిధానమునకు రావటమే కానీ, ఆ ఉపదేశమును అనుసరించటమే కానీ నీకు అసహ్యము అనిపిస్తూ ఉంటుంటే గనక, నీవు జీర్ణించుకోలేకపోతూ ఉంటే గనక, నీవు సంఘములో, సహవాసములో, ఆ అనుభవములో ఇంకా నీవు మిళితం అవ్వలేదని అర్థం. ఒకవేళ నీవు మిళితం అయితే నీకు అది ప్రియముగా ఉండాలి. ఇంకా నీలో అన్యత్వం ఉంటే నీకు హేయమైన భావన కలుగుతూ ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నారు, నేను మంచి కాపరిని అంటున్నాడు. అన్యులకైతే ఆ కాపరి పని, ఆ కాపరులు అంటే హేయము అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని పిల్లలారా, ఇలాంటి కాపరులను గురించినటువంటి విషయాలు అనేకము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. మనం అనేక రోజులుగా ఒక వ్యక్తిని గురించి ఒక్కొక్కసారి దావీదు అని, అబ్రహాము అని, ఇస్సాకు అని, లేకపోతే హేబేలు అని, ఇలా అనేక మందిని మనము వ్యక్తులు సంబోధిస్తూ ఉంటాము. అయితే సందర్భానుసారముగా వారిలో ఉన్నటువంటి గుణములను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈరోజు ప్రభు సన్నిధానములో 2 కాపరుల గురించి మనము చూద్దాం. ఒకటి, హేబేలు గొర్రెల కాపరి అని స్పష్టంగా రాయబడి ఉన్నది ఆదికాండం 4వ అధ్యాయంలో. హేబేలు గొర్రెల కాపరి. కయ్యూను భూమిని సేద్యపరిచేవాడు. సేద్యపరచటము అన్న ప్రభు చెప్పిందే, దేవుడు చెప్పిందే. కాపరి అన్న ప్రభు చెప్పిందే. ఆదికాండములో ఆదాముని సేద్యపరచు అన్నాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభువు నీవు కాయము అన్నాడు. అనుభవం ఒకటే అయినప్పటికీ కూడాను ఇక్కడ వారి యొక్క విధి విధానాలు వేరుగా కనబడుతూ ఉంటున్నాయి. కాపరి అదే విధముగా అబ్రహాము, లోతు. అబ్రహామును లోతు వెంబడించాడు. వెంబడించి తను కూడాను ఒక మంచి మందను తయారు చేశాడు. అబ్రహాముకి గొప్ప మంద ఉన్నది. లోతు కూడా బహుగా విస్తరించి
చాలామంది కాపరులతోటి బలపరచబడ్డాడు. ఈరోజు ప్రభు సన్నిధానం ఒకటి సంఘముగా కాసేటువంటి కాపరి, రెండు కుటుంబాన్ని కాచేటువంటి కాపరి అయ్యుండొచ్చు. నీకు ఒక కుటుంబం ఉన్నది. ప్రతి యజమానుడు ఒక కాపరి అయి ఉన్నాడు. ప్రతి యజమానుడు, లోకంలో ఉన్నవారి గురించి నేను మాట్లాడటం లేదు, కానీ సంఘములో చేర్చబడినటువంటి విశ్వాస యజమానుడా, నీవు ఒక కాపరివై ఉన్నావు నీ కుటుంబానికి. ఒకటి హేబేలు కయ్యూను, రెండు అబ్రహాము లోతు. ఇక్కడ రెండు జంటలు కనబడుతూ ఉంటున్నాయి. వీళ్ళ విషయం గురించి మనము విచారించుదాం, ఆలోచించుదాం. ఒకటి హేబేలు మంచి కాపరి, కయ్యూను మంచి సేద్యగాడు. ఇరువురు కూడాను ప్రభు సన్నిధానంలో కనబడవలసినటువంటి రోజు వచ్చింది. దేవుని పిల్లలారా, ప్రభు సన్నిధానంలో ఈ లోకంలో కోటాను కోట్ల జన సమూహము ఉండుండొచ్చు. అనేక కోట్ల కుటుంబాలు ఉన్నాయి. అనేక మంది కుటుంబ యజమానులు, కాపర్లు ఉన్నారు. అయితే ప్రతి వారిని కూడా స్పష్టముగా దేవుడు చూచుచూ ఉంటున్నాడు. ఆమేన్. ఇది ఖచ్చితమైనటువంటి విషయమై ఉన్నది. ప్రతి వారు కూడాను లెక్కలు చెప్పవలసినటువంటి రోజు ఒక రోజు ఉన్నది. హేబేలు ఒక మందను సిద్ధపరిచాడు. వాటిలో శ్రేష్టమైన క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చి దేవుని ముందు పెట్టాడు. కయ్యూను కూడాను తన సేద్యపరిచినటువంటి దానిలో నుండి తీసుకొని వచ్చి దేవుని ముందు పెట్టారు. అయితే హేబేలు తీసుకొని వచ్చిన దాన్ని దేవుడు లక్ష్యం ఉంచాడు. కయ్యూను తీసుకొచ్చిన దాన్ని దేవుడు లక్ష్య పెట్టలేదు. దేవుని సన్నిధానములో మనకు అప్పగించినటువంటి మన కుటుంబాన్ని, మన పిల్లలను, ప్రతి విషయాన్ని ప్రభు ఎదుట పెట్టవలసినటువంటి రోజు ఒక రోజు ఉన్నది. ప్రభు స్పష్టంగా చూస్తూ ఉంటున్నాడు. ఆది కాండంలో పలు సందర్భాల్లో ప్రభు చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము చూడగలుగుతాం. ఒకటి, బాబేలు గోపురం కట్టేటప్పుడు దేవుడు ఆకాశము నుండి వంగి చూచాడు అని వ్రాయబడి ఉన్నది. అక్కడ దేవునికి విరుద్ధమైనటువంటి కార్యమును చూచి భాషలు తారుమారు చేశాడు. అదే విధముగా దేవుని సన్నిధానంలో నోవాహు కాలంలో కూడాను దేవుడు వంగి చూచాడు, హృదయమున నొచ్చుకున్నాడు. అదే దేవదేవుడు అబ్రహామును చూడవచ్చాడు, లోతును చూడవెళ్ళాడు. ప్రతి వారిని చూస్తున్నాడు దేవుడు అనటానికి ఇక్కడ స్పష్టమైన నిదర్శనం కనబడుతూ ఉన్నది. ఈరోజు అబ్రహాముని చూడవెళ్ళాడు, లోతును చూడవచ్చాడు. దేవుని సన్నిధానంలో మన విషయమై కూడా దేవుడు చూచుచూ ఉంటున్నాడు. కాపరిగా ఉన్నటువంటి నిన్ను దేవుడు చూచుచూ ఉంటున్నాడు. కుటుంబానికి కాపరిగా ఉన్న, సంఘమునకు కాపరిగా ఉన్న ప్రతి వారిని ప్రభు చూస్తూ ఉంటున్నాడు. అబ్రహాము జీవితంలో మంచి మంద కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. లోతు జీవితంలో కూడాను గొప్ప మంద కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇరువురి కాపర్ల మధ్యలో కలహము కలిగింది, గొడవలు ఏర్పడినవి. ఈ గొడవల కారణముగా అబ్రహాము అంటున్నాడు, మనము బంధువులము, ఈ గొడవలతోటి కలహములతోటి కలిసి ఉండొద్దు. చాలా విస్తారమైనటువంటి ప్రదేశం మన ముందు ఉన్నది, కొంచెం ఎడముగా ఉందాము అని అన్నప్పుడు లోతు ఆ పచ్చని తోట వలె ఉన్నటువంటి సొదొ గొమొర్రా ప్రాంతమును ఎంచుకొని వెళ్ళాడు. అబ్రహాము తన యొక్క గుడారమును తీసి ఆ దేవునికి ప్రతిష్ఠించినటువంటి స్థలములో నివాసం ఉన్నాడు. వీరి అనుభవాలు కాపరి అనుభవాలు. అయితే కాపరిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించేటువంటి అబ్రహాము గుడారములో ఉన్నాడు, ఆ గుడారము ముందు ఉన్నాడు. లోతు గవిని దగ్గర ఉన్నాడు. కుటుంబ కాపరి, సంఘ కాపరి, ఎక్కడ మన యొక్క నివాసము,
ఎక్కడ మన సమయము, ఎక్కడ మనము కాలము వెళ్ళబుచ్చుచూ ఉంటున్నాము. ప్రతిదీ దేవుడు చూస్తూ ఉంటున్నాడు. గుడారమును కావలి కాసుకున్నటువంటి వ్యక్తిగా అబ్రహాము కనబడుతూ ఉంటున్నాడు. ఈరోజు చాలామంది కాపర్లు గుడారమును కావలి కాసుకునేవారుగా లేరు. యజమానులు కుటుంబాన్ని కావలి కాసుకునేవారుగా లేరు. పంచాయతీ పెద్దలుగా ఉండటానికి, గౌనుల దగ్గర ఉండటానికి, పెద్ద మనిషితనం చేయటానికి, ఊరు పంచాయతీలు చేయటానికి, లోకం విషయాలను గురించినటువంటి అవగాహన కొరకు, ఆశ కొరకు, ఆ జ్ఞానము కొరకు, ఆ యొక్క పెద్దరికం కొరకు, ఆ అనుగుణమైనటువంటి అనుభవాల కొరకు ఈరోజు అనేకులు అరుల చాచుచూ ఉంటున్నారు. సమయం వచ్చినప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు ఒకరి మీద ఒకరు నింద మోపుకోవటానికి సిద్ధపడుచూ ఉంటున్నారు. భార్య మీద భర్త, భర్త మీద భార్య. అయితే నష్టపోయేది ఎవరు? ఏమి జరుగుతూ ఉంది కుటుంబంలో? ఏమి నడుస్తూ ఉంది? ఈరోజు నిజంగా ఈ లాక్డౌన్ సమయాలను బట్టి కుటుంబంలో యజమానులందరూ కూడాను ఆ గుడారంలో ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు కలిగించాడు. కారణం ఏమై ఉన్నది? ఎందుకు ఇచ్చాడు? గత కాలంలో కనీసము పిల్లలతోటి పలకరించే పరిస్థితి లేదు. వారు స్కూలుకు వెళ్ళి వచ్చి వారి యొక్క వర్క్లని ముగించుకొని పడుకున్న తర్వాత యజమానుడి ఇంటికి రావటము, వాళ్ళు లెగిసి స్కూలుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నిద్ర నుంచి లేవటం, ఇలా జరిగిపోయింది. కనీసం పిల్లల మోకాలు తండ్రి, తండ్రి మోకాలు పిల్లలు చూసుకోకుండా ఎన్నో రోజులు గడిచిపోయినాయి. పని ఒత్తిడి, పని భారము, సంపాదన నా పిల్లల కోసమే కదా సంపాదించేది. నువ్వు ఎన్ని చెప్పినప్పటికీ కూడాను ఆ గుడారమును కనిపెట్టుకోవలసినటువంటి బాధ్యత నీకు అప్పగించాడని ప్రభువు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆమేన్. ఒక గొప్ప మందను కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు లోతు. బహు విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని. అయినప్పటికీ కూడాను తన గుడారమును కనిపెట్టుకున్న వ్యక్తిగా కనబడుతూ ఉంటున్నాడు. గుడారమును మరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు లోతు. ఈరోజు సంఘములు కూడా అనేకము ఉన్నాయి. ఎల్ఐసి ఏజెంట్గా వర్క్ చేస్తూ పరిచర్య చేసే సేవకులు ఉన్నారు. ఆయా పనులు చేసుకుంటూ సువార్తను ప్రకటించేవారుగా ఉన్నారు. సువార్తను ప్రకటించటం వేరు, కాపరిగా ఉండటం వేరు. యేసు ప్రభును వెంబడించేటప్పుడు అపోస్తులైనటువంటి పేతురు సువార్తను ప్రకటించుచు ఆయా సందర్భాల్లో తన పనిని చేసుకుంటూ ఉంటున్నాడు. సుస్పష్టంగా ప్రభు అంటూ ఉంటున్నారు, నా మందను మేపుము, కాయము, ఇక నీవు కాపరిగా నిలబడాలని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంత విస్తరించింది, ఎంత సంపాదించాము, ఎంత విస్తృతముగా వ్యాపించాము అనటము కాదు, కానీ ఎంత దేవుని దృష్టిలో ఇష్టముగా ఉన్నది అన్నటువంటిది ప్రాముఖ్యమై ఉన్నది. అబ్రహాము జీవితంలో లోతు సంతానము కలిగి, సంతాన వృద్ధి కలిగి, పొరుగు దేశపు రాజు వచ్చి తన సమస్తమును దోచుకొని వెళ్ళే సమయంలో కూడా ఇంకా అబ్రహాముకు పిల్లలు కలగలేదు. ఒక రకంగా చూస్తే అబ్రహాము కంటే లోతే ఇంకా విస్తరించినట్టుగా కనబడుతూ ఉన్నది. అయినప్పటికీ కూడాను అబ్రహాము చింతపడలేదు. అబ్రహాము ప్రభు యొక్క చిత్తానుసారమును విడిచిపెట్టలేదు. గుడారమునే కనిపెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంటున్నాడు. లోతు విస్తారమైనటువంటి వ్యాపకాలు పెట్టుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంటున్నాడు. ఈరోజు సంఘముగా ఉన్నటువంటి సేవకులు కూడాను ఆయా సందర్భాలలో దుఃఖము, వేదన, నిట్టూర్పు కలిగేటువంటి సేవకులుగా, కాపర్లుగా లేకపోలేదు. నేను ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నాను, కష్టపడుతూ ఉంటున్నాను, కానీ నేను ఇంకా
అభివృద్ధి, ఉన్నతమైనటువంటి స్థితిని చూడలేక ఉన్నాను అని కలత చెందేటువంటి కాపర్లు లేకపోలేదు. అయితే పోరాడువాడు నియమ ప్రకారం పోరాడాలని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆమేన్. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడాను మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. అబ్రహాము అదే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు, నియమ ప్రకారమే నడవాలి అని. లోతు జీవితంలో ఆ నియమాన్ని మరచి అబ్రహాముతో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి సిద్ధాంతమును, పద్ధతిని, క్రమమును, అనుభవాన్ని, దేవుని యొక్క విధి విధానాన్ని విడిచిపెట్టాడు. కనుకనే గుడారమును విడిచిపెట్టి గౌనుల దగ్గర నిలిచాడు. ఆ యొక్క సొదొ గొమొర్రా ప్రాంతం యొక్క అనుభవాలలోనికి ఆ కుటుంబము వెళ్ళిపోయింది. ఆ పద్ధతులు, ఆ అనుభవాలు, ఆ సాంప్రదాయాలు కలిగినటువంటి కుటుంబముగా మార్చబడింది. దేవుని సన్నిధానములో కుటుంబ కాపరి, సంఘ కాపరి, మన సిద్ధాంతము ఏమై ఉన్నది, మన పద్ధతి ఏమై ఉన్నది, మన నడవడిక ఏమై ఉన్నది, మన క్రమము ఏమై ఉన్నది, మన శాస్త్రము, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రము ఏమై ఉన్నది, దానిని ఎప్పుడు కూడా అనుసరించే వారముగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. అన్యుల యొక్క ధర్మమునే కానీ, అన్యుల యొక్క సిద్ధాంతమునే కానీ, అన్యుల యొక్క క్రమమునే కానీ అనుసరించకూడదని సుస్పష్టముగా అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడాను అభివృద్ధి కాంక్షించి లేదా ఆ యొక్క ఎదుగుదల కొరకు ఆ యొక్క విస్తృతమైనటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవము అందులో ఉంది అని ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయేటువంటి లోకము విషయమై ఆశపడుతూ ఉంటున్నారు. ఆ అనుభవాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఇంకా డెవలప్మెంట్ అన్నటువంటి ఆతృతలో ఒకటి సంఘము కాపరిగా ఉన్నటువంటి వారు కూడాను ఆ కంచెను పాడు చేస్తూ ఉంటున్నారు. కుటుంబ కాపరిగా ఉన్నటువంటి వారు కూడాను ఆ కంచెను పాడు చేస్తూ ఉంటున్నారు. ఈ అనుభవాలలో పరుగులు పెడుతూ ఉంటున్నారు. ఎంత పరిగెడుతూ ఉంటున్నారంటే కనీసము సంఘము ఏ స్థితిలో ఉంది, విశ్వాసి యొక్క జీవితాలను గమనించుకోలేని పరిస్థితి, కుటుంబ యజమానుడు కాపరిగా ఉన్నటువంటి వారు కుటుంబంను గూర్చి ఆలోచించలేనటువంటి పరిస్థితిలో పడిపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల గురించే ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. 1 అబ్రహాము, 2 లోతు. వీరిరువురు కూడాను బహుగా అభివృద్ధి చెందారు. ఒక రకంగా చూస్తూ ఉంటుంటే అబ్రహాము కంటే కూడాను ఇంకా ఎక్కువ ఆర్జించినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు లోతు. చాలా పిల్లలు, కుటుంబము, ధనధాన్యములు, ఆ యొక్క ఎంత అభివృద్ధి అనంటే ఆ అభివృద్ధిని బట్టి ఆ ప్రాంతమును విడవలేనంత దానిలో వేళ్ళూనికి పోయాడు. కుటుంబ కాపరి, సంఘ కాపరి, ఎంత నీవు అభివృద్ధి చెందినా కూడాను ప్రతిదీ కూడాను దేవుడు ఒకరోజు నిన్ను చూడవచ్చుచూ ఉంటున్నాడు. ఆమేన్. అబ్రహాముని వెళ్ళి ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, మరి ఏటికి నీ యొద్దకు వస్తాను, నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు. ఆమేన్ అని చెప్పాడు. చెప్పి వాళ్ళని విడిచి అదే లోతును దర్శించ వెళ్ళాడు.
అబ్రహామును దర్శించవచ్చినప్పుడు ఆ ఎండవేళ గుడారము ఎదుట ఉన్నాడు. అదే లోతును దర్శించ వెళ్ళినప్పుడు ఆ గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. గబ్బగబ్బ సరిచేసుకుంటున్నాడు, సర్దుబాటు చేసుకుంటున్నాడు, హడావిడిగా పరిగెడుతూ ఉంటున్నాడు. దొరికిపోయినటువంటి ముఖం పెట్టుకున్నాడు, చిన్నపోయిన ముఖం పెట్టుకున్నాడు. అంటున్నారు, నీ ఇంట ఉండము మేము అని అంటున్నారు దేవదూతలు. అంత మాత్రమే కాదండి, ఒకవేళ ఆ రోజే ఈరోజు నీ జీవితంలో ఉంటే గనక, ఆ రోజే ఈరోజు నీ పరిచర్యలో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒక్క మాట. ఆ రోజు ఈరోజు అంటే ఆ రాత్రి, ఆ రోజు వందల కొద్ది గొర్రెలు, మేకలు, దాసదాసీలు, సిరి సంపదలు, సకల సమృద్ధి, పచ్చని తోట లాంటి ఊరు, విస్తారమైనటువంటి సంపాదన, ఇక నాకేంటిలే తినుము త్రాగుము సుఖించుమని చెప్పిన ధనవంతుడు లాంటి జీవితము, చాలా చాలా చెప్ప సౌఖ్యము కానంత స్థితి పరిస్థితి లోతు ఆ ప్రాంతంలో కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని విశ్వాసి, కుటుంబ యజమానుడా, కుటుంబ కాపరి, విస్తృతముగా విస్తరింపబడినటువంటి సంఘ కాపరి, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఈరోజు ప్రభు అంటున్నాడు, ఉన్న పళాన ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బయటికి పరిగెట్టు. నువ్వు ఏ రకంగా సంపాదించావో, నువ్వు ఏ రకంగా అభివృద్ధి చెందేవో, నువ్వు ఏ రకంగా విస్తరించేవో, నువ్వు ఏ కోణములో దీనంతటిని సంపాదించేవో, నీ సంఘమునకు కంచె తీసి సంపాదించావా, నీ కుటుంబానికి కంచె తీసి విస్తరించావా, ఏ రకమైనటువంటి పరిస్థితులలో నీవు ఎదిగేవో, ఈరోజు ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఉంటున్నాడు, లోతుతో చెప్తూ ఉంటున్నాడు, ఉన్న పళాన నీవు ఎంత దూరము పరిగెట్టగలుగుతావో అంత దూరం పరిగెట్టు. నీ గొర్రెలు, గొడ్లు, మేకలు, బంగారము, వెండి, గుడారాలు, దాసదాసీలు, సిరి సంపదలు సమస్తమును కూడా ఆ ప్రాంతంలో విడిచి నీ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని నీవు పరుగు పెట్టు అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమైపోయింది? విస్తారమైనటువంటి సమస్తము కూడాను ఆ సొదొ గొమొర్రా మంటల్లో మాడి మసైపోయినాయి. కుటుంబ కాపరి, సంఘ కాపరి, వేవేల గొర్రెలు, వేల కొలది మేకలు, పశు సంపద, నా జ్ఞానముతో నా చాతుర్యముతోటి ఐగుప్తు అనుభవాలను చొప్పింప చేసి విస్తృతపరచినటువంటి సమస్తమును కూడాను ఒక్క క్షణములో మాడి మసైపోయిందని మనకి దృష్టాంతరముగా దేవుడు చూపించుచూ ఉంటున్నాడు. ప్రియ విశ్వాసి, దేవుని క్రమ ధర్మ సిద్ధాంతబద్ధమైనటువంటి సంఘములో చేర్చబడి ఒక కాపరి అడుగు జాడలు, ఆ స్వరమును వింటూ, ఆ పద్ధతులు, ఆ హెచ్చరికలు, ఆ అనుభవాల మధ్యలో నిలిచినటువంటి గొర్రెగా ఉన్నావా? లోతు సంపాదించినటువంటి గొర్రెలలో ఒక గొర్రెగా నీవు ఉంటే
ఒకరోజు నిన్ను విడిచి పారిపోవలసినటువంటి రోజు సంభవించుద్ది. నీకు లెక్కలు లేకుండా జీవ గ్రంథములో నీ పేరు లేకుండా పోతుంది అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. కుటుంబ కాపరి దేవుడు లెక్కలు సరిచూచేటువంటి రోజు ఒకరోజు ఉంటుందని ఖచ్చితంగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు సంపాదించినటువంటి ఆస్తుల, సంపద, వ్యాపారముల, ఉద్యోగముల, మేడల, మిద్దెల, నీకు కలిగినటువంటి కుమారుల, కుమార్తెల, ఒకవేళ నీ కళ్ళ ముందు అబ్రహాములాగా గుడారం ముందు నువ్వు అలా కూర్చున్నటువంటి వ్యక్తిగా ఉంటే, పరిగెట్టి పాలు తాగేటువంటి లోతులాగా అనేకుల్ని ముందు కనబడుతూ ఉంటారు. సాతాను చాలామందిని తీసుకొని వచ్చి నీ ముందు చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు నీ ముందే తైతక్కలాడేటట్టుగా చూపిస్తూ ఉంటాడు. నీ బంధు జనాంగమా, నీ స్నేహితుల, నీ ఇరుగు పొరుగు వారా, లోకంలో ఉన్నటువంటి వారా, అనేకులు నీ తోటి ఉద్యోగస్తుల, ఇద్దరు ఒకటే ఉద్యోగం, నువ్వు చూస్తే ఇలానే ఉన్నావు. నీతో పాటు ఉద్యోగం చేసేటువంటి ఆ వ్యక్తి చేసేది ఒకటే ఉద్యోగం, కానీ నీకంటే చాలా ఎక్కువ సంపాదించేశాడు. ఒక్కొక్కసారి నీ హృదయంలో నొచ్చుకుంటూ ఉంటావు. దేవుడు, ప్రార్థన, సిద్ధాంతము, భక్తి, దైవికత్వము, క్రమ ధర్మము, నీతియుక్తమైనటువంటి చర్యలను బట్టి నీవు కొంచెమే కలిగి ఉన్నప్పటికీ కూడాను తుదకి అది స్థిరమైనది అని విశ్వాసముంచు. ఆమేన్. నీ ముందు అనేకులు, 1కి 2, 2కి 4, 4కి 10, 10కి 100, 100కి 1,00,000, 1,00,000 కోటి, ఇలా చూస్తూ అలా ఎదిగిపోయేటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి వారిని చూచి చిన్నబోకు, అధైర్యపడకు. దేవుని యొక్క అనుభవాన్ని, అడుగు జాడలను ఏమాత్రము విడిచిపెట్టకు. దేవుని సన్నిధానములో నిలిచి ఉంటే నీకు కలిగిన కొంచెమైనా కూడాను అది నీకు స్థిరము. అబ్రహాము జీవితం వలె ఎంత కలిగినా అది లోతు అనుభవం అయితే ఒకరోజు మొత్తము కూడాను పొట్టువలే కాలిపోతుంది అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని సన్నిధానంలో కాపర్ల గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఐగుప్తీయులకైతే కాపరితనం అంటే, గొర్రెల కాపర్లు అంటే హేయులు. నిజమే, ఈరోజు చాలామంది కుటుంబ కాపరిగా ఉండటం అనంటే ఇష్టపడరు, ఆ బాధ్యతను స్వీకరించరు. అనేక మంది తండ్రులు, అనేక మంది యజమానులు, అనేక మంది కుటుంబానికి తండ్రిగా ఉన్నటువంటి వారు పిల్లలను గూర్చి, భార్యను గూర్చి, వారి కుటుంబ విషయాలను గూర్చి బాధ్యత వహించినటువంటి వారిని చూస్తే వాళ్ళకి హేళనగా అనిపిస్తూ ఉంటుంది. వీడు ఇల్లు ఇడిచిపెట్టి బయటికి రాడురా, గుమ్మం దాటడురా, గేటు దాటడురా, ఫ్రెండ్స్ అంటే పడదురా, వీడు వచ్చి మన యొక్క పార్టీల్లో పాలు పొందమంటే పాలు పొందడురా, సాయంకాలం అయిందంటే ఇల్లు చేరతాడురా, అదేమంటే భార్య అంటే భయం రా, వీడు అట్టారా విట్టారా, అనేక మంది హేళన చేస్తూ ఉంటారు లోకంలో ఉన్నటువంటి అన్య జనాంగము. ఎందుకంటే ఐగుప్తు అనుభవము, కాపరి అనుభవం అంటే వాళ్ళకి హేయము. బాధ్యత కలిగినటువంటి కుటుంబ యజమానుని అనేకులు హేళన చేస్తూ ఉంటారు, గేలి చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. పిల్లలను గూర్చినటువంటి బరువు బాధ్యతలు కలిగి ఆ కుటుంబాన్ని కనిపెట్టుకున్నటువంటి తండ్రిగా, యజమానుడిగా, నాయకుడిగా, కాపరిగా ఉన్నటువంటి వారిని అన్యులు హేళన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ కాపరి అనుభవంలో ఉండరు. డ్యూటీ చేసి వచ్చి లోతులాగా గౌనుల దగ్గర కూర్చుంటారు. సెలవు దొరికితే ఫ్రెండ్స్ తోటి వీకెండ్స్ చేస్తూ ఉంటారు. వారికి దేవుడు ఉండడు, భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు, సంఘ అనుభవం ఉండదు. మోకరించి ప్రార్థన చేయటం అంటే అనేకులు సిగ్గుపడే యజమానులు ఈరోజు లేకపోలేదు.
బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధానానికి ఆదివారం రోజు రావడం అని అంటే అది చాలా చిన్నతనం కనిపించేటువంటి వారు లేకపోలేదు. కారణము అన్యులుగా ఉన్నటువంటి వారు హేళన చేస్తూ ఉంటారు. అయితే నీవు ఆ అనుభవంలో నుంచి బయటికి రావాలి. వారికి విరోధంగా ఉన్నటువంటి అనుభవంలో మనము నడవాలి. అదే కాపరి అనుభవము, యజమానుడి తత్వము, కుటుంబాన్ని కనిపెట్టుకోవాల్సినటువంటి అనుభవము. ఏ యజమానుడైతే, ఏ తండ్రి అయితే, ఏ కాపరి అయితే అలాంటి క్రమములో ఉంటాడో ఆ కుటుంబము అబ్రహాము కుటుంబము వలె వర్ధిల్లుద్ది. ఏ తండ్రి, ఏ కాపరి, ఏ యజమానుడు లోతు వలె ఉంటారో ఒకానొక దినాన ఉన్నది ఉన్నట్టుగా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. ఆ పద్ధతి, ఆ అనుభవము ఆచరించారు అనటానికి నిదర్శనము తన కుమార్తెలు నడుచుకున్నటువంటి పద్ధతి. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఆ అన్యత్వము, ఆ లోకము, ఆ విధానము, ఆ ప్రాంతపు విధి విధానాలు వాళ్ళ నరాల్లో జీర్ణించుకుపోయినాయి. మనము లోకములో ఉన్నప్పటికీ కూడా లోకమునకు వేరైన వారముగా మన సిద్ధాంతాన్ని అనుసరించే వారముగా జీవించాలని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆమేన్. ఈరోజు అనేక మంది కాపరులు దేవుని సిద్ధాంతాన్ని విడిచిపెట్టారు, లోక సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటున్నారు. వారు, వారి పిల్లలు, వారి కుటుంబము కూడాను వాళ్ళు ఆచరించుచు ఆ గొర్రెలు కూడాను అదే అన్యత్వాన్ని ఆచరించేటట్టుగా ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. వారు ఆ అనుభవంలో నడిచేటువంటి సంఘము కూడా ఒకానొక రోజు దేవుని ఎదుట నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుని లెక్కలోనికి తీసుకుంటాడు. అందుకే ప్రభు అంటున్నాడు, చక్కని గింజలు కొట్లలోనికి చేర్చి ఆ పొట్టును ఆరని అగ్నితోటి కాల్చివేస్తానని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని పిల్లలారా, కాపరి అనుభవాన్ని నీవు ఒకవేళ అసహించుకుంటున్నావేమో, చర్చికి వెళితే, మందిరానికి వెళితే, సహవాసానికి వెళితే, సంఘంలో కూర్చుంటే ఉపదేశం ఆలకించాలి, హెచ్చరికలు, మన ప్రతి చర్య, ప్రతి నడవడి దైవజనుల కన్ను సన్నానంలో ఉంటూ ఉంటుంది. కనుకనే దూరముగా ఉండాలి. ఎక్కడో వాక్యం వినుకుంటా మన యొక్క ఏచ్చల్లో జీవించుదామన్నటువంటి వారు అనేకులు ఈరోజు కనబడుతూ ఉంటున్నారు. అది క్రైస్తవ ధర్మము కాదు అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని సన్నిధానములో అబ్రహామును దర్శించ వెళ్ళినటువంటి దూతలు సంతృప్తి చెంది ఆశీర్వాదమునిచ్చారు. అదే లోతును దర్శించ వెళ్ళి నీవు ఎలా సంపాదించావు ఇదంతా, ఏది నీ మంద, నీ గుంపు అని అంటం లేదు. కానీ ఉన్న పళాన నీవు చావకుండునట్లుగా ఉన్నది మొత్తం విడిచిపెట్టు. విడిచిపెట్టడానికి బాధన, ఆవేదన, ఆ సమస్తమును విడిచి వస్తూ వస్తూ లోతు భార్య ఒక్కసారి అవన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని వెనక్కి తిరిగి చూచింది. నిజమే, పరిగెట్టేటప్పుడే, పోరాడేటప్పుడే నియమ ప్రకారంగా మనము చేస్తే ఇలాంటి వ్యధ కలగదు. అనేక మంది కాపర్లు ఈరోజు లోతు లాంటి స్థితిలో నిలిచి, అయ్యో ఇన్ని సంవత్సరాలు చేశాను, ఒక్క క్షణంలో పోయినటువంటి పరిస్థితిని బాధపడేటువంటి వారు లేకపోలేదు. ఇంకా దేవుడు చూస్తూ ఉంటున్నాడు. చూసే సమయము ఈ సమయము. కుటుంబ యజమానుడా, కుటుంబ కాపరి, సంఘ యజమానుడా, సంఘ కాపరి, ప్రతి దానిని లెక్కలు సరిచూచేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. కనుక అబ్రహాము వలె మన విశ్వాసమును కాపాడుకుందాము. తండ్రి చిత్తమును మాత్రమే నెరవేర్చే వారముగా ఉందాము.
అయితే పర్వాలేదు, ఎంత ఆలస్యమైనప్పటికీ కూడాను దేవుని సన్నిధానంలో దేవుడు మనల్ని అభివృద్ధి పరిచే వరకు, ఆశీర్వదించే వరకు కనిపెట్టుకొని ఉందాము. ఇంతలో రాత్రికి రాత్రే పొడుగైపోదాము, ఇంకా ఇంకా మనము గొప్పైపోదామని లోతు లాంటి ఆలోచనలు పెట్టుకొని ఉంటే ఈరోజు విడిచిపెట్టు, విస్మరించు. దేవుని సన్నిధానంలో నీ మనసును కట్టుకో. దేవుని సిద్ధాంతానికి, ధర్మానికి లోబడు. అదే శాశ్వతమైనటువంటిది. అలాంటి కాపరి అనుభవాన్ని మనము కలిగి ఉందాము. ప్రభు అంటున్నాడు, నీకు ఒక గొప్ప బాధ్యతను, అధికారమును, ఆధిపత్యమును ఇచ్చి ఉన్నాడు. అది కాపరి. అపోస్తులైనటువంటి పేతురుతోటి మేపుము కాయము అని కాపరి పోస్టు, కాపరి ఉద్యోగము, కాపరి బాధ్యతను అప్పగించి ఉన్నారు. తండ్రిగా, యజమానుడుగా, సంఘ కాపరిగా ప్రభు నీకు ఒక బాధ్యతను అప్పగించి ఉన్నారు. ఆ విషయంలో మనము జాగ్రత్తగా నడిపించుకుందాము, దైవ ఆశీర్వాదమును పొందుకుందాము. అట్టి కృప మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి, మన సంఘాలకు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా, ఇదిగో నాయన, నీ సన్నిధానములో కాపరిగా ఉన్నటువంటి అనుభవములో మేము సక్రమముగా నడుచుకొనున్నట్లుగా, కాపరి యొక్క అడుగు జాడలలో నడుచుకున్నటువంటి విశ్వాస గుంపుగా జీవించినట్లుగా సహాయము చేసి బలపరిచి మీ కృపను అనుగ్రహించండి. విశ్వాస కుటుంబాలు ఉన్నటువంటి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అనేకులు తండ్రి, ఇదిగోనైనా నీ యందు విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉంటుండగా ఈ ఆపత్కాలంలో ఆ కుటుంబాలను మీరు కాపాడి, తప్పించి, బ్రతికించి నిలబెట్టి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను తండ్రిని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయిన తండ్రి, నీకు వందనాలు. నీ సేవకురాల ద్వారా కాపరి అనుభవం గురించి వివరించారు, మాట్లాడారు. నిత్యము నీ సన్నిధానంలో నిలిచి నడిచే వారంగా మమ్మల్ని భద్రపరచమని, కాపాడమని యేసు పేరట ప్రార్థన చేయించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించునుగాక. సెలవు.